See, it will manifest in your life the moment you believe. It is the power of believing. ఆయన వాక్యమే మనకి స్థిరత్వం ఇస్తుంది. ఇప్పుడు కూడా అంటే ఆయన ఏదో కఠినుడుగా ఒక జడ్జిగా చూస్తూ ఉంటాం. ఆయన ఇమ్మాన్యుయల్ దేవుడు మనకి ఇది ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఈ పూర్ణ హృదయము ఆయన మీద ఆధారపడాలి. So we've been talking about faith. విశ్వాసం అనే అంశం గురించి మనం నేర్చుకుంటున్నామండి. Yeah? Yes. We've been talking about faith. విశ్వాసం అనే అంశం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. The Bible says, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, it is impossible to please God without faith. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అది అసాధ్యము. He that cometh to God must believe. ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడనియు, దయచేయవాడని నమ్మవలెను కదా. నమ్మవలెను కదా అంటే నమ్మవలెను కదా. సో మనము ఎవ్రీ సండే వచ్చి మనం విని వెళ్ళిపోతున్నాం కాదు, విని నమ్మడానికే వస్తున్నాం ఇక్కడికి. ఆమేన్. దేవుడు ఆయన మాట మీకు ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. సో ఈ ఉదయకాలం కూడా ఆయన మాటతో నన్ను పంపించాడు. ఆమేన్. ఆయన మాట లేకుండా నేను రాను. ఆమేన్. ఆయన మాటతో నన్ను పంపించాడు. ఆమేన్. అది ఆయన మాటనే, నా మాట కాదు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన మాట పలుకుతానో, ఆ మాటను మీరు నమ్ముతారో, మీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, బైబిల్ సేస్ because they did not believe, they could not enjoy the rest of God. దేవుణ్ణి నమ్మలేకపోయారు కాబట్టి దేవుని యొక్క విశ్రాంతిని వారు అనుభవించలేకపోయారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. They did not enjoy the rest. దేవుని యొక్క విశ్రాంతిని, ఆ విశ్రమమును వారు ఆనందించలేదండి. All that, even ఎందుకంటే సమస్తాన్ని చేసేసాడంట యేసు ప్రభు. ఆమేన్. ఏదో కొత్తగా చేయాలి అనేది లేదు. దేవా నన్ను ఆశీర్వదించు లేదంట, అన్ని ఆశీర్వదించేసాడంట. ఆమేన్. రెడీ ఉన్నాయంట. ఆమేన్. రెడీగా కేవలం నువ్వు నమ్మితే చాలంట, నీ జీవితంలో అది రూపాంతరం చెందుతుందంట. హల్లెలూయా. See, it will manifest in your life the moment you believe. ఎప్పుడైతే ఏ క్షణమైతే వాటిని నమ్ముతామో ఆ క్షణం అవన్నీ కూడా మన జీవితాల్లో ప్రత్యక్షంగా మనం చూస్తాం. Amen. ఆమేన్. See, it is the power of believing అంట. ఇది అంతా కూడా నమ్మటంలో ఉన్నటువంటి శక్తి అండి. And believing right. అవును, సరి అయింది నమ్మటము. When you believe what Jesus did for you, యేసుక్రీస్తుని పక్షంలో ఏం చేశాడో అది ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో you will see the glory. అప్పుడు దేవుని యొక్క మహిమను నీ జీవితంలో చూస్తావు. Man, glory. మహిమను చూస్తావండి. అసలు మనకు అర్థం కావట్లే కానీ ఆ మహిమ అంట అసలు మనిషి దిమ్మ తిరిగిపోతుందంట ఆ మహిమను చూస్తే. ఏదో ఉట్టిగా మహిమ గ్లోరీ గ్లోరీ అంటూ ఉంటాం కానీ ఆ గ్లోరీ ఎప్పుడైతే వస్తుందో అసలు సామాన్యంగా ఉండదంట. ఆమేన్. అది వివరించలేమట. We cannot explain దాని the heavenly glory. పరలోకపు మహిమను మనము ఏ మాత్రం మన మాటల్లో పెట్టలేము, వివరించలేమండి. We just can't. మనం వివరించలేము, అసాధ్యం. This morning ఈ ఉదయకాల సమయమున I want you to see that glory. మీరు అట్టి మహిమను, దేవుని మహిమను మీ జీవితాల్లో చూడాలండి. Father, we thank you this morning. తండ్రి, ఉదయకాల సమయమున నీకు వందనాలు. Lord, to be open, Lord, in the same way I pray, Father, that you will open their eyes this morning to see the heavenly glory. తండ్రి, ఆ రోజున ఎలాగైతే ప్రవక్త అయిన ఎలీషా తన శిష్యులకు తండ్రి వారి యొక్క కనులు మనోనేత్రాలు తెరవబడమని ప్రార్థించిన రీతిగా ఇదిగో ఈ కనులు వీరి యొక్క మనోనేత్రములు ఇప్పుడు తెరవబడునుగా కానీ నేను ప్రార్థిస్తున్నాను. In the name of Jesus. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. As I was pondering on the word this morning, ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్యం మీదుగా ధ్యానం చేస్తుండగా he gave me a specific word. దేవుడు చాలా స్పష్టమైనటువంటి మాటనిచ్చాడండి. Establish. స్థిరపరచబడం. To get established. మనము స్థిరపరచబడటం. ఆ స్థిరత్వం అనేది రావాలంట. ఆమేన్. You must be established. మనందరం మన జీవితాల్లో స్థిరపడిపోవాలండి. ఏమంటా అంటే ఉంటే చల్లగా అయినా ఉండు, లేకపోతే వేడిగా
నిలువెచ్చగా ఉండద్దు అంటాడు. పాటిస్తే ధర్మశాస్త్రాన్నైనా పాటించు, లేకపోతే కృప కృపనైనా పాటించు. ఆమేన్. ఆమేన్. పాటిస్తే ధర్మశాస్త్రాన్నైనా లేకపోతే కృపనైనా, రెండు పాటించి కుదరదు. ఏమండి? యు కెనాట్ సే. ఏమాత్రం చేయలేమండి అలాగనా. జేమ్స్ చాప్టర్ 1. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చూద్దామండి. We'll read from 5 to 8. 1వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు చూసుకుందామండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. చూడండి, ఆయన హృదయం చెప్తున్నా మీకు ఈరోజు. హిస్ హార్ట్, ఎవరు అడిగినా వాళ్ళకి ఇస్తాడంట. ఎవరు అడిగినా ఆయన హృదయం ఇది. అడుగు ప్రతి వానికి ఇస్తాడంట. ఎవరిని గద్దింపడంట. ఆమేన్. గద్దింపకుండా ఎట్లా ఇస్తాడంట? ధారాళంగా. ఆయన క్యారెక్టర్ అది, ఆయన గుణం అండి అది. అది ఆయన నైజము. ఆమేన్. 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 See, he will not rebuke you, you know ఆయన that? ఏమాత్రం గద్దించండి. He loves to give. ఆయన ఇచ్చుటకు ఎంతో సంతోషిస్తాడు. ఏం మాత్రము అంట. అసలు చూడండి, అసలు ధారాళంగా ఇస్తాడంట. ఆమేన్. మనం అడుగుతే ఏంటంట, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇస్తాడంట. ధారాళముగా ఇచ్చే దేవుడు. అంటే ఏంటంటే ఆయన ఈజ్ అ గాడ్ ఆఫ్ అబండెన్స్ అంట. ఆయన సమృద్ధి గల దేవుడు అండి. సో హీ వాంట్స్ టు గివ్ యు అబండెంట్లీ. అందుకే ధారాళముగా సమృద్ధిగా మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ వచనం. యా. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఇగో ఇదొక క్లాజ్ దానికి. ఇదేంటి? దేంతో అడగాలంట? సందేహింపక. ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించద్దు అంటాడు. ఇంకో చోట అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడివేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక. సందేహము. ఆమేన్. సందేహించక, తన మనస్సులో సందేహించక వాడు చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల అది వారికి వాడు చెప్పినది జరుగును. జరుగును. ఆమేన్. వాట్ ఎ పవర్ఫుల్ వర్స్ దిస్ ఇస్. ఎంతో శక్తివంతమైనటువంటి వచనం అండి. ఇదేదో సెలెక్టెడ్ ఫ్యూ కాదు, కొన్నిట్లోంచి ఎన్నుకొనబడింది కాదండి. ఎవడైనను అంట. ఎవడైనను ఈ చర్చ్ లో ఎవడైనను, ఆమేన్. ఈ ఉదయకాలము ఎవరెవరైతే వింటున్నారో ఎవడైనను ఆమేన్. మనస్సులో సందేహించదంట. దేవుణ్ణి అడిగిన మరుక్షణము పొంది ఉన్నావు నమ్మాలంట. ఆమేన్. 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 అదే అంటాడుగా మార్క్ 11:24 లో, మీరు ప్రార్థన చేసినప్పుడు అడిగిన వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అప్పుడు కలుగును. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ జాయింటెడ్ అన్నమాట. ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి వచనాలండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు దేవుడు? అడిగినవి నమ్మాం, పొందాం, నమ్మాలంట. ఇంకో వైపు చూడొద్దు అంటున్నాడు. ఆమేన్. యు ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ అనదర్ సోర్స్ ఎట్ ఆల్. ఇంకో ఆధారం అనేది మన జీవితాల్లో ఏది కూడా ఉండకూడదండి. ఏమాత్రం చదవమా, ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు వాడు చెప్తున్నాడు ఇక్కడ. సందేహించువాడు ఎట్లా అంట? గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఏమంటా అంట? అలలు ఎట్లా ఉంటాయి? వస్తాయంట, పోతాయంట. మనిషి ద్విమనస్సుకుడు అంట. అంటే ఏంటి? ఇక్కడ ఏమంటాడంటే 8th verse, 8th verse, a double minded man is unstable అంట. విమనస్కుడు, అస్థిరుడు అంటే ఏంటి? రెండు ఉన్నాయంట అతనిలో.
ఉంటే చల్ల అంట, హాట్ ఆర్ కోల్డ్ నిలువ రెండిట్లో ప్రయాణిస్తున్నా అంట. ఆ విశ్వాసం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మై చిల్డ్రన్, నా పిల్లలు when they come to me, వారు నా ఎదురుకు వచ్చినప్పుడు they come to me with one agenda. వారు ఒక ఆలోచనతో వస్తారు. For I'm going abroad, వెళ్తున్నాను నేను, I'm traveling tomorrow to Dubai. రేపటి దినాన్ని దుబాయ్ ప్రాంతానికి నేను ప్రయాణం అవుతున్నానండి. నా కూతురు వచ్చింది, నాకు ఐపాడ్ కావాలి అని. ఇస్తావా? ఐపాడ్ కావాలి అంది. నేను తీసుకొస్తావా ఐపాడ్ తెచ్చావా అంటే ఎట్లా ఉంటది? ఏమన్నా కావాలన్నా నేను, నాకు స్పెసిఫిక్ అయిపోయింది. నా కూతురు అడిగితే, వేరే వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకోండి వేరేది, నేను అద్దెస్తానా ఇద్దేస్తానా, ఇంపార్టెంట్ ఏముంటుంది నాకు? కూతురు. నా కూతురు కాబట్టి. ఇప్పుడు మన దేవుడు కాదంట, మనకి తండ్రి అంట ఆయన. ఆమేన్. హీస్ అవర్ ఫాదర్. ఆయన మన తండ్రి అండి. ఇప్పుడు సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక ఆచారము ఒక డామినేట్ చేస్తుంది. ఆచారం రోజు ఒకటే, ఇవా 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 ఇవా, ఆ గోజాడు అడగాల, ఆ మెంటాలిటీ చేంజ్ అవ్వట్లే మనకి. మనస్తత్వం రోజు ఏం అడుగుతాం, రోజు ఏం ప్రార్థన చేస్తాం బ్రదర్, రోజు అడగాలి కదా, ఏదో అడగాలి కదా అని కొంతమంది, ఇస్తాడో ఇవ్వడో అని కొంతమంది, చూద్దాం ఏడుద్దాం అని కొంతమంది. ఐ మీన్ అట్లా కాదంటాడు ఆయన. ఆమేన్. కొడుకు తండ్రిని ఎట్లా అడుగుతాడో అట్లా అడిగి తీసుకోమంటాడు అంతే. ఆమేన్. సింపుల్ గా. ఆమేన్. ద్విమనస్సుకుడు రెండు ఉండకూడదంట మనకి. యు కెనాట్ ట్రావెల్ ఇన్ ఉండి అదే సమయానికి విశ్వాసానికి అంటే అవిశ్వాసంతో ఉండడం అనేది ఉండదండి. ఉంటే విశ్వాసమైన ఉంటుంది, అవిశ్వాసమైన ఉంటుంది. ఆమేన్. మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేశాడట. అసలు నమ్ముతున్నావా నువ్వు నీతిమంతుడు అని? బేసిక్ మనకేంటంటే ఫౌండేషన్, ఆ స్థిరత్వం రావాలి అంట. ఆమేన్. మనల్ని ఉచితముగా. ఆమేన్. లెట్స్ గో టు Romans 3:23 and 24. రోమీలు. ఎందుకంటే మనకి స్థిరత్వం ఇచ్చేది ఆయన మాటనే. ఆమేన్. ఆయన వాక్యమే మనకి స్థిరత్వం ఇస్తుంది. ఆమేన్. Amen. Amen. His word is the foundation of our life. రోమీలు. Romans 3:23-24. రోమీలు 3:23-24 వచనములు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చూడండి, ఏ భేదము లేదు. మనకేంటంటే దేవుడు ఆయన మాట, ఆయన హృదయాన్ని మనకిస్తున్నాడు. ఆమేన్. నెక్స్ట్ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నమ్మిన మరుక్షణం, ద మూమెంట్ యు బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరెత్, ఏ క్షణం అయితే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మి నువ్వు ఒప్పుకుంటావో, యు బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మీరు దేవుని నీతిగా చేయబడి ఉన్నారు. అవునా? ఇది నమ్ముతున్నావా? నమ్ముచున్నారండి. కొంతమందికి ఇది నమ్మసక్యము కానిదే, అన్బిలీవబుల్, ఇంకా నమ్మశక్యము కానిదిగా ఉందండి ఇది. అసలు యేసు నీకోసం నాకు చనిపోయాడా ఆయన? బేసిక్ గా చనిపోయాడా? డిడ్ హి పే ద ప్రైస్? వెల చెల్లించాడండి మీ పక్షమున? డూ యు బిలీవ్ ఇట్? నమ్ముతున్నారా? అది నమ్ముతున్నారండి. ప్రాబ్లం ఏంటంటే ఆ రూట్ నుంచి వెళ్దాం. ఇప్పుడు కూడా నా పాపాలు క్షమించు యేసయ్యా అంటే ఆయన ఏదో కఠినుడుగా, ఒక జడ్జిగా చూస్తూ ఉంటాం ఆయన్ని. ఆ జడ్జిమెంట్ అనేది మొత్తము యేసు ప్రభు మీద పడిందంట, నీకోసం నా కోసం. ఆమేన్. ఈ విషయంలో ద్విమనస్సు ఉండకూడదంట. ఆయన వెల చెల్లించాడు అంటే, ఆయన చెప్పాడు అంటే, ఆయన దానికి పునాది లేకుండా చెప్పడు. ఆమేన్. అబద్ధం మాడుటకు ఆయన నరుడు కాడు. ఆమేన్. ఆమేన్. See, this is final. ఇంతేనండి, ఇది చిట్ట చివరి విషయము. ఉంటే అటైనా ఉంటే
ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. అరే మధ్యలో కొంచెం విశ్వాసము, దేవా నాకు ఇది ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మనం ఫస్ట్ ప్రార్థన చేస్తాం ఈరోజు, దేవా నాకు ఇల్లు కావాలా, దేవా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ డే, దేవా నాకు ఇల్లు కావాలా, నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ డే, దేవా నాకు ఇల్లు కావాలి, ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇదేదో ఇవ్వాలి ఇచ్చేసాడుగా మళ్ళీ అడగడం ఏంటి? మనకు అర్థం కావట్లే. అదేంటంటే ద్విమనస్సుకుడు. రోజు వెళ్ళి ఆయన్ని తెలంగాణలో పరేషాన్, ఆంధ్రాలో ఏంటది ఇబ్బంది, ఈ ప్రాబ్లం ఏంటంటే ఆయన తంగు చేయాలని. మనకు అంత సీన్ ఉందా? రోజు ఎలా గుంజి కాళ్ళు అరే బాబు ఏంద్రా ఇగోలా చల్ల తీసుకోపో అన్నట్టు ఫీలింగ్ పెడుతున్నాం మనం. కానీ ఒకటేంటంటే ఒకసారి ఆలోచించాలంట, అసలు మనల్ని ఆయన రక్తంతో కడిగాడు, హల్లెలూయా, ప్రాణముతో కొన్నాడు. ఆమేన్. కొని స్కీములు ఇవ్వడు. ఆమేన్. ఇవి చేయి అప్పుడు అది చేస్తా, ఇది చేయి నేను అది చేస్తా, ఉండవు అవి. ఆమేన్. When he says something, he means it. ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పాడంటే దాన్ని బట్టే ఆయన జీవిస్తాడండి. That's it. అంతేనండి. There is no variation. దాంట్లో మరి వేరు వేరు మాటలు ఏమి లేవండి. మార్పు అనేది ఉండదు. ఆమేన్. అరే ఇస్తాం అనుకున్నా కానీ నాకు కుదరట్లే ఏం చేయాలా అనే ప్రసక్తి లేదు దేవుడిది. ఇంపాసిబుల్, అది అసాధ్యం అండి. హే, ఆమేన్. నువ్వు నమ్మితే నీకు అసాధ్యం అనేది క్వశ్చనే లేదు. ఆమేన్. 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 ఏంది అసలు మనం బిలీవర్సా అన్బిలీవర్స్ అంతే. విశ్వాసులమా అవిశ్వాసులమా అండి? అన్బిలీవర్స్ బయట కాదు ఉండేది, చర్చిలోనే. బయట కాదు. అవిశ్వాసులు లోకంలో బయట కాదండి, సంఘంలోనే. మీకు తెలుసా? మిక్స్ ఇక్కడే ఉంటుంది, అక్కడ ఉండదు. అసలు చర్చ్ అని అనట్లేదు దేవుడు అక్కడ. Are you a believer this morning? Yeah. ఈ రోజున మీరు విశ్వాసులుగా ఉన్నారండి ఇక్కడ? I am. నేనైతే విశ్వాసునే. I am a believer in the name of Jesus, man. అందరం చెప్దామండి, నేను యేసుక్రీస్తు వారి విశ్వాసిని. విశ్వాసిని అంతే. ఆమేన్. అవిశ్వాసం ప్రసక్తి లేదు నా జీవితం. ఆమేన్. I'm not an unbeliever. నేను అవిశ్వాసిని ఏమాత్రం కాదండి. నేను ద్విమనస్సుకుడిని కానే కాదు. ఇంపాసిబుల్. ఆమేన్. వన్ వర్డ్, వన్ వే. ఒకే మాట, ఒకే మార్గము. You know what? Why am I teaching you this? ఈ విషయాలు మీకు ఎందుకు నేను బోధిస్తున్నానండి? I'm not teaching. నేను కాదండి బోధించేది, The Holy Ghost. పరిశుద్ధాత్ముడే. See, ఏమన్నా మీకు ఏమన్నా ఒక ప్రార్థనకి జవాబు వచ్చింది అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? మజా ఉంటుందా లేదా? మజా ఉండాలా? దేవుడు ఏంటంటే చాలా అసలు నా కూతురు వెళ్ళి నా కొడుకు వెళ్ళి వేరే వాళ్ళని ఏమైనా అడిగాడు అనుకోండి, నాకు ఎట్లా ఉంటుంది? మండుతుందా లేదా? మీకు మంట పెట్టినాడు లాస్ట్ టైం, అదే మండుతుంది. మండుతుంది అంతే. దేవుణ్ణి అడగాలి, మళ్ళీ పక్కన ప్లీజ్ 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 అంటే ఎట్లా ఉంటుంది? దేవుడు కూడా మనల్ని కొన్నిసార్లు ఏమంటే, ఆయన కొంచెం రోషం కలిగిన దేవుడు కదా. ఆమేన్. మనకే ఇంత రోషం ఉంటే ఆయనకి ఎంత ఉండాలని చెప్పండి. రోషానికి ఆధార భూతుడు ఆయన. ఆమేన్. ఆయనకి ఎట్లా ఉండాలా? ఆయన ఏమంటా అంటే ఈ వాక్ లో, ఈ విశ్వాసం అనే ప్రయాణంలో, నడకలో ఆయన ఏం చేస్తాడు? నేర్పించేది, అరే నీకు ఎవ్వడు ఏమి ఇవ్వలేడు రా బాబు, నా తప్ప. నేనే నీకు ఆధారంగా ఉండాలి, నేనే నీకు సర్వస్వం ఉండాలి, నేనే నీ ప్రాణాన్ని, నేనే సమస్తము నీకు. అది ఇది ఈ వాక్. అది మనిషి వైపు చూడకు, నా వైపు చూడు, అంతే. అది ఇది ఫైనల్.
నేనే నీకు. Amen. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ అదే ఫైనల్. దానికి నడిపిస్తూ ఉంటాడు అనమాట. దాని కొరకు ఏం చేస్తా అంటే ఆయన హృదయాన్ని నీ మీద కుమ్మరిస్తూ ఉంటాడు. నిన్ను ప్రేమిస్తున్నారా బాబు, నిన్ను ప్రేమిస్తాను, నువ్వు ఎక్కడున్నా ప్రేమిస్తూనే ఉన్నా. ఫైనల్ ఏంటి, నువ్వు నీ పూర్ణ హృదయము ఆయన మీద ఆధారపడాలి. ఇది ఫైనల్ అవుట్కమ్. ఏదో ఇస్తాడేమోలే, నేను ప్రార్థన చేశా కదా వాళ్ళ ద్వారా ఇస్తాడేమోలే అని మనం అడిగేసుకుంటాం, మనం ఊహించి అడిగేసుకుంటూ ఉంటాం అన్నమాట. వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అంట మనుషుల్ని పంపిస్తా అంట ఇంటికి. ఇక్కడ ఉన్నా సార్లే తిండి దొరుకుతుంది, కొంచెం ఇబ్బందులనే, పర్లేదు ఇక్కడే ఉంటానులే. దేవుడు ఏం చేస్తాడంటే మంచి ఆ గూడులో అంట మంచి కొంచెం మెత్తమెత్తగా ఉన్నాయంట. వెళ్ళి ఒకటి తీస్తున్నా అంట, కింద ముళ్ళు ఉన్నాయంట, మెల్లి తీస్తున్నాడు, మీకు గుచ్చుకుంటున్నాయంట. గుచ్చుకున్నప్పుడు అమ్మా అంటున్నామంట, కానీ అటువైపు చూడట్లే అంట. గుచ్చుకుంటాయా మీకు కొన్ని? గుచ్చుకుంటాయా? మజా వస్తుంది లైఫ్ లో. బిర్యానీలో మసాలా లేకపోతే ఎంత చప్పగా ఉంటుందో జీవితము, ముళ్ళు లేకపోతే అట్లానే. మంట అనేది ఉండాలి, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తామంట. అంత మంచిగా బాగా నడుస్తూ ఉంటే నడుస్తూనే ఉంటుంది అంతే. దేవుడు ఏం చేస్తా అంట, నిన్ను పుటంబి వేసి తిని వెండిని వేసినట్టు కాదంట. ఎక్కడంట, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసేదను, నా మహిమను వేరొకరికి ఇచ్చువాడను కాను అంటాడు ఆయన. విశ్వాస it doesn't make any sense, you know that. దాంట్లోంచి మనం ఏమి కూడా నేర్చుకోలేమండి. సో ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే, యూ హ్యావ్ టు మేక్ యువర్ మైండ్. ఒక టైము నేను ఒక మీటింగ్ లో చెప్పాను, ఒక మొబైల్ కొన్నాం అనుకోండి, మొబైల్ తో పాటు ఏమి ఇస్తాడు? మొబైల్ ఒకటే ఉంటుందా? దాంతో పాటు మాన్యువల్ ఏంటది, ఎలా పనిచేస్తుంది, ఎలా చేయాలో ఏంటో, అది ఇది ఎట్లా డౌన్లోడ్ చేయాలో అన్ని ఉంటాయి అందులో. ఈ కేబుల్ ఇక్కడ పెట్టాలి, ఈ కేబుల్ ఇక్కడ పెట్టాలి. అదే మనకిచ్చిన మాన్యువల్ ఇదే. ఇదే మాన్యువల్ మంది. ప్రాబ్లం ఏంటంటే ఇది వదిలేసి బయట ఏదో మాన్యువల్, వేరే మాన్యువల్ వెతుకుతా ఉన్నాం మనము. ఆమేన్. అదే లాస్ట్ టైం చెప్పాను, ఇమ్మాన్యుయల్ దేవుడు మనకి ఇది ఒక మాన్యువల్ ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, అది పనిచేస్తుందేమో అటు పోతా ఉంటాం. కష్టే ఫలే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, రెండు మిక్స్ చేస్తున్నాం. దేవుడు గాల్లో తిప్పటి దేవుడు అంటే వింటాడా? ఎందుకు వినడు? ఇంట్లో దీపం పెట్టే దేవుడా అని అనాలా? దేవుడు ఎప్పుడు అవసరం? నీకు గాల్లో పెట్టినప్పుడే కదా, ఇంట్లో పెట్టినప్పుడు అవసరమా? లే, అది బయట చెప్పాడు వాడు. బైబిల్లో నేను చెప్పేది ఏంటంటే, గాల్లో పెట్టినప్పుడు, నీళ్ళలో పెట్టినప్పుడు కూడా వింటాడు దేవుడు. ప్రాబ్లం ఏంటంటే, బయటది లోపల తెస్తున్నాం, లోపలిది బయటికి తీసుకెళ్ళరా బాబు అంటాడు దేవుడు. కానీ మిక్స్ ద్విమనస్కులం అంట. బయటిది లోపల తెస్తున్నాం మనం చర్చిలోకి. కొంచెం ఆ మంట లాస్ట్ వీక్ అంటించాడు, కొంచెం అది ఎక్కువ అవును గాక. ఆమేన్. యేసు నామములో. ఆమేన్. ఎందుకంటే మన మేలు కోసమే. ఆమేన్. ఎందుకంటే విశ్వాసం లేకుండా జీవించేది చెప్పండి, ఏమి కథ ఇది? మజా ఇప్పుడు అంటే మంటలో వేస్తున్నారంట ముగ్గురిని. ఎవరిని? షడ్రక్, మెషక్, రాజుతో. ఇదేందరా బాబు గోలా? ఏంది ఆ పౌరుషం ఏంటి? ఆ రోషం ఏంది?
అంటే ఏంటి, నువ్వేం చేస్తావు వేసుకోపో, నేను మాత్రం దానికి మొక్కను, నేను మాత్రం ఈ లోక సంబంధమైన సిస్టమ్ కి నేను మొక్కను, ఆమేన్. నేను దీనికి అమ్ముడుపోయా. నా దేవుడు ఈ మండుచున్న అగ్నిలోంచి కాపాడగల సమర్థుడు. ఆమేన్. నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? ఆమేన్. ఈ వాళ్ళ మనసులో ఆ స్థిరత్వం వచ్చేసింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది. స్థిరపడిపోయారు. ఆ స్థిరత్వాన్ని ఒక బ్రదర్ నన్ను అడిగాడు, బ్రదర్ వాళ్ళ ముగ్గురున్నప్పుడు డానియల్ ఎక్కడున్నారు బ్రదర్ అని అడిగాడు. ఇదేంద్రా బాబు గోలా, కరెక్టే కదా డానియల్ ఎక్కడున్నాడు? అవును కదా అని మొన్న స్టడీ చేశాను నేను. మళ్ళీ నలుగురిది ఇంపార్టెన్స్, డానియల్కి సింహానికి ఇంపార్టెంట్ అంట, వీళ్ళ ముగ్గురికి ఇది ఇంపార్టెన్స్. దేవుడు కూడా ప్రతి క్రమంగా సిస్టమ్ గా నడిపిస్తాడనమాట. అంటే డానియల్ మొక్కడా? మొక్కలే. ఏ స్థాయికి ఉన్న పరీక్ష ఆ స్థాయికి ఉంటుందంట మనకి. ఆమేన్. వాస్తవమే. సింహాల బోన్లో వేస్తే సింహం తినకుండా ఏం చేస్తుంది చెప్పండి? కుక్కనే కరుస్తుంది, సింహం తినకుండా ఏం చేస్తుంది? దేవుడు ఆజ్ఞాపించాడు, అరే అసలే ఆ సింహానికి ఆవురావురని ఆకలిస్తుందంట, వేస్తే ఈ మినిట్లో తినేయాలని. కానీ డానియల్ వేస్తే అసలు బిందాస్ ఉన్నాడంట. ఎందుకు? స్థిరత్వం. ఆమేన్. దేవుడిలో స్థిరత్వం. ఆమేన్. దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. ఆమేన్. సే ఇట్ ఈస్ గాడ్. దేవుడు అంట, అరే నా హృదయాన్ని నీకు ఇచ్చాను, అరే నా కొడుకుని ఇచ్చాను రా నీకు, నమ్మురా ప్లీజ్ అంటాడు ఆయన. ఒక్కసారి ప్రార్థన చేసిన పొంది ఉన్నా, నమ్మురా ఒక్కసారి. ప్రాధాన్యపడుతున్నాడు ఆయన వాక్యం ద్వారా. ఒక్కసారి నమ్మురా, నేను చూడరా, నేను నీ జీవితం మార్చేస్తాను. ఆమేన్. ఒక్కసారి నమ్ము, జస్ట్ బిలీవ్. కేవలం నమ్ము. ఐఎమ్ ఏ గాడ్ టు బి ట్రస్టెడ్. నీవు నమ్మదగిన దేవుడను నేనే. ఒక్కసారి అవకాశం అంటాడు అంతే. కానీ మనం ఏంటంటే ఈ పంచేంద్రియాలనే మనకి పెద్ద విలను, ఎనిమి ఎవరంటే పంచేంద్రియాలే, శత్రువు పంచేంద్రియాలు. యేసు ప్రభు అంట ఒక చూడండి అసలు అమేజింగ్ థింగ్ అది. ఎన్నో చెప్పాలనుకున్నా కానీ అసలు పరిశుద్ధాత్మ దేవుడు, అవుట్ ఆఫ్ మై బెల్లీ ఆర్ ఫ్లోయింగ్ ద వెరీ ఆరకల్స్ ఆఫ్ గాడ్. యు నో దట్. దేవుని యొక్క మర్మములే నా ఒక కడుపులోంచి జీవజల నదులుగా పారుతున్నాయండి. నేను వచ్చేటప్పుడు దేవుడు, నేను ఒక ప్రిపేర్ అవుతా దేవుడితో, వచ్చేటప్పుడు ఒకటి ప్రేయర్ చేస్తాను, దేవా వాళ్ళకి ఏది అవసరమో అదే మాట్లాడు, ఆమేన్. వాళ్ళకి ఏం కావాలో అదే మాట్లాడు. ఆమేన్.